హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము షాపింగ్ అయితే వచ్చామన్నమాట. ఇది మా ఏరియాలో జహ్రా గలీం జహ్రాలో ఉండే హైపర్ మార్కెట్ అనమాట. చూడండి, ఇది ఎంటర్స్లోనే మొత్తం ఫ్రూట్స్ సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మన ఇండియాకి సంబంధించినవి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. చూడండి, స్టార్టింగే అరటిపళ్ళు, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు, మొత్తం ఏదైతే ఊరగాయకాయలు అనుకో నేను స్టార్టింగ్ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏదైతే మాత్రం ఊరగాయకాయలు కాదనమాట, మాగిపోయాయి. ఊరగాయ పెడదామని చెప్పి నేను తీసుకున్నాను. టచ్ చేసిన పాటు మెత్తబడిపోయినాయి కాయలు, పనికిరాను అనమాట. ఊరగాయకి తినేదానికైతే పనికి వస్తాయి. ఏదైతే గంజంకాయలు, మన పక్క గంజంకాయలు అనమాట. చూడండి, ఇంకా ఎర్రగడ్డలు, అల్లం, బీట్రూట్, క్యారెట్, ఏదైతే కాకరకాయలు అనమాట. చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఇది క్యాప్సికమ్, బొప్పాయిస్ వచ్చాయన్నమాట. బొప్పాయి తీసుకుంటాను అనుకున్నాను, కానీ పచ్చికాయలు ఏదైతే మనం తినమాట. కేరళ వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటారు. ఈ కేర్ అనమాట. కేర్ తిని కూర చేసుకొని తినొచ్చు. ఇవి గుమ్మడికాయలు, పచ్చిమిరకాయలు, ఇదైతే కోస అనమాట. ఏదైతే ఊరగాయలు ఇతనైతే మా బ్రదర్ అనమాట. షాపింగ్ చేసేదానికి వచ్చి తిరుక్కొచ్చాడు. పని నేను కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి కెమెరా ఆన్ చేసినాను. మా వెనకలో ఒక కేరళ అమ్మాయి ఉంది. తను ఊరగాయ కోసం అనుకుంటా వెయిటింగ్ చేస్తుంది. మేము పక్కకు పోతే తీసుకుంటామని. ఇవన్నీ మొత్తం ఊరగాయలు అనమాట. మామిడికాయ, ఊరగాయ, చికెన్, పికిల్స్. ఆ పక్క చేపల మార్కెట్. ఇదైతే మొత్తం చూడండి, ఆయిల్ వేరే, అది మంచి భలే టేస్ట్ ఉంటాయి అనమాట. వీళ్ళు కోవిడలు ఎక్కువగా తీసుకుంటారు. మొత్తం ఆయిల్ సంబంధించినవి మంచిగా వాళ్ళు టిఫిన్లో తీసుకొని తింటారనమాట. ఇదైతే చూడండి, నిమ్మకాయలు, వెల్లుల్లి ఊరగాయ, వెల్లుల్లి పేస్టు. ఇక్కడ ఊరగాయ ఉన్నాయి, వెల్లుల్లి పేస్ట్, ఏదో రెండు ఉన్నాయి. ఏదైనా చూసి తీసుకోవాలన్నమాట. ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. చూడండి గైస్, మొత్తం ఇవన్నీ ఊరగాయకి సంబంధించినవి అనమాట. ఇవన్నీ ఇంకో సెక్షన్ ఉందన్నమాట. ఆ పక్కంతా ఫుడ్కి సంబంధించినవి, అది కూడా చూపిస్తాను. ఏది మొత్తం మిక్చర్కి సంబంధించినవి, మిక్చర్, చక్కోడీలు, గిక్కోడీలు మొత్తం ఉంటాయన్నమాట. చూడండి మా గైస్, మొత్తం ఇక్కడ మొత్తం అయ్యే కేకులు కానీ, చిన్న కేకులు కానీ, మన ఇండియన్ ఫుడ్కి సంబంధించినట్టు మొత్తం ఉంటాయన్నమాట. కోవిడ్లో మనీ ఒకటే కావాలి మనకు, మొత్తం దొరుకుతాయి అన్నమాట. అక్కడ కోవిడ్లో ఎక్కడ పెట్టినా ఇక్కడ దొరుకుతాయి. ఈ పక్క అయితే బిస్కెట్లకు సంబంధించాడు, క్రీమ్ బిస్కెట్లు, గుడ్ డే బిస్కెట్లు, చిప్స్ మొత్తం దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ అయ్యాయి అనమాట. ఇక్కడ కొద్దిగా ముందుకు పోతే ఇక్కడ ఖర్జూరం, ఎండబెట్టిన ఖర్జూరం. ఇది మన ఇండియాలో బెల్లం పాకం పెట్టి చేస్తారన్నమాట. ఇది చెట్లకు కాసినట్టు ఫ్రెష్ అనమాట. ప్యాకింగ్ చేసినారు ఎండబెట్టేసి. భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట, న్యాచురల్ టేస్ట్. వెళ్తే కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం డబ్బాల్లో మొత్తం ఓపెన్లో మిరప్పొడి, ధనియాలు, మొత్తం వంట సామాన్లు అనమాట. ఇక్కడంతా వంట సామాన్ ఉంటుంది. పసుపు, యాలకులు, ధనియాల పొడి, మిరప్పొడి. ఇక్కడైతే ధనియాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి ధనియాలు, మంచిగా ఉన్నాయి. ఆ ధనియాలు అన్నమాట తీసుకెళ్ళి ఇక్కడ గొడ్డల సెక్షన్కి వచ్చేసినాము. ఇక్కడ కేరళ వాళ్ళు మార్చుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళు కేరళ వాళ్ళు కూడా. ఇది చలికాలంగా స్టార్ట్ అయింది కాబట్టి కోవిడ్లో మొత్తం ఓల్డ్ స్టాక్ మొత్తం బయటకు తీసేశారు. జాకెట్లు నాకైతే ఎల్లో జాకెట్ అయితే మంచిగా నచ్చింది, తీసుకుంటాను పోయినాను. ఆ రేటు చూసినప్పుడు మన వెనక్కి వచ్చేసాను. 10 దినాలు చెప్పాడు. మొత్తం జాకెట్లకు సంబంధించింది అనమాట. స్టార్టింగ్లో చూపించాను ఫిష్ మార్కెట్, లాస్ట్లో చూపిస్తాను అనుకున్నాను. ఇదే అనమాట, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మొత్తం మటను, పొట్టేలకు సంబంధించిన మేక, బీఫ్, మొత్తం మటన్ ఇట్లా ముక్కలు కోసి పెట్టేసి ఉంటారు అనమాట. ఫ్రెష్గా ఆల్రెడీ మనకి ఏది కావాలంటే అది కొట్టిస్తారన్నమాట.